మహాపాపములు ఏవి అంటే ఏదైనా ఒక అవయవం లేనటువంటి వ్యక్తిని చూసి హేళన చెయ్యడం, అట్లాగే లేమితో బాధపడుతున్న వారు ఉంటారు, ఏదో కారణం చేత వారి యొక్క అవసరాలు తీరక బాధపడుతున్నవారు, అటువంటి వారిని చూసి హేళన చేసి మాట్లాడడం, చదువు రాని వాడిని తక్కువ చేసి మాట్లాడడం, అందచందములు భగవంతుడిచ్చినవి, అవి ఒక్కొక్కరి యందు లోపించవచ్చు, అటువంటి వారిని చేసి హేళన చెయ్యడం, నిందించడం మహాపాపం. అలాగే వేదాలను దేవతలను తూలనాడడం కూడా మహాపాపం. అటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి అటువంటి చెడు పనుల జోలికి వెళ్లకుండా మంచి పనులు ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారికి దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. కాబట్టి ధర్మరాజా, ఆయువుని పెంచుకోవడానికి సదాచారమును పాటించుటయే సరి అయినటువంటి పద్ధతి. అట్లాగే భోజనం చేసేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఏం తింటున్నాం, ఏం కలుపుకున్నాం, ఏమీ ఆలోచించకుండా ఏదో భావనతో ఏవో మాట్లాడుతూ దేని గురించో ఆలోచిస్తూ ఎప్పుడూ భోజనం చేయకూడదు. అట్లాగే అన్నాన్ని నిందించడం కూడా మహాపాపం. ఎందుకంటే అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నాద్ భూతాని జాయంతే, సమస్త ప్రాణులు అన్నం వలననే పుడుతున్నాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఆ అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి, సమస్త భూతములు పెరుగుతున్నాయి, ఆఖరికి అన్నం కారణంగానే పడిపోతున్నాయి. అంటే అన్నము అంటే మనము తినున్నది, మనని తినున్నది అని రెండు అర్థాలు. కాబట్టి అన్నాన్ని నిందించడం అనేటటువంటిది చాలా దోషం సుమ. అన్నాన్ని నిందించకూడదు, అది పరబ్రహ్మస్వరూపము అని గౌరవించవలసి ఉంటుంది. అట్లాగే భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాజ్ఞాని, అందుకు కదూ అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్ని వరములిచ్చి తన మనసు తన బుద్ధి యోగ్యుడు కనుక భీష్మాచార్యుల వారి యందు ప్రవేశపెట్టి ఆయన ద్వారా మాట్లాడించి ధర్మరాజు గారిని అడ్డుపెట్టి దేశకాలములతో సంబంధం లేకుండా జనహితం కోసం అందరికీ ధర్మములను ప్రబోధం చేయిస్తున్నారు అంటే ఆయన ఎంతటి మహాజ్ఞాని, ఎంతటి ఆదర్శమూర్తి, ఎంతటి యోగ్యుడు. కాబట్టి ఆయన ఆహారం గురించి, శయనం గురించి, దాంపత్య జీవనం గురించి ఎన్నో ధర్మములను చెప్పాడు. ఆ ధర్మరాజు గారు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పారు. తర్వాత